ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్కు డ్రోన్లు, మిసైల్స్ను సాయం చేస్తుంది టర్కీ. పాకిస్తాన్ మన ఇండియా మీద వాడిన డ్రోన్లు దాదాపు టర్కీ ఇచ్చినవే. మన దేశం మీద దాడికి పాక్కు టర్కీ సాయం చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఇప్పటికే చాలామంది బాయ్కాట్ టర్కీ అంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా హీరో నిఖిల్ కూడా దీనిపై సీరియస్గా స్పందించాడు. టర్కీ దేశాన్ని అందరూ బ్యాన్ చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ టర్కీ దేశం ప్రెసిడెంట్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశాడు. మంచి అయినా చెడు అయినా పాకిస్తాన్తో మేము సంబంధాలు కొనసాగిస్తాం అంటూ ఆ వీడియోలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై నిఖిల్ స్పందిస్తూ, ఈ వీడియో చూశారుగా, ఇప్పుడు ఆ దేశం వెళ్తారని ఎవరైనా చెప్తారా? మన భారతీయులు చాలామంది టర్కీ వెళ్తున్నారు. అక్కడ మన డబ్బులు ఖర్చు చేస్తున్నారు, టర్కీ వస్తువులు వాడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టొద్దు, వాళ్ళ వస్తువులు వాడొద్దు, వాళ్ళ దేశానికి ఎవ్వరూ వెళ్ళొద్దు అంటూ రాసుకొచ్చాడు నిఖిల్. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ తన నుంచి స్వయంభూ అనే సినిమా రాబోతుంది. ఈ పాన్ ఇండియా మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుంది.